తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలోని తెలుగుదేశం పార్టీని ఏ దారిలో నడిపిస్తున్నారు. ఈరోజు అంటే ఆదివారం ఖమ్మంలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొంటూ ఉంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి సభలో తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం జెండాలను పట్టుకొని ఆ మీటింగ్లో పాల్గొన్నారు. దీని అర్థం ఏమిటి? తిరుమలేశ, మీరు ఎవరితో పొత్తులో ఉన్నారు? బీజేపీతో పొత్తులో ఉన్నారు. పచ్చి వ్యతిరేకి బీజేపీకి కాంగ్రెస్ పార్టీ. సరే, పార్టీల పరంగా వ్యతిరేకాలు ఉన్నా కూడా అదే సభలో అంటే ఖమ్మం సభలో రేవంత్ రెడ్డి గారు బీజేపీని ఇది బ్రిటిష్ జనతా పార్టీ అన్నాడు. అంటే విభజించి పాలించేటువంటి పార్టీ. చిన్న విషయం అది. భారతదేశాన్ని ఆక్రమించి దురాక్రమించి పరిపాలన చేసి ఇక్కడ ఆస్తులు దోచుకుపోయి మహా ఉద్యమం జరిగితే తప్ప ఈ దేశాన్ని విడిచి వెళ్ళినటువంటి బ్రిటిష్ వాళ్ళతో పోల్చాడు బీజేపీని. ఇంకా అంతకంటే రెండోది, మోడీ గారు కార్పొరేట్ సంస్థలకు బానిస అన్నాడు. మరి చిన్న విషయమా ఇది? పదే పదే ఆయన మోడీ గారిని వ్యక్తిగతంగా కూడా దారుణంగా విమర్శలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డితో స్నేహం వేరు, పార్టీలు వేరు. స్నేహాన్ని ఎవరు కాదన్నారు. పార్టీలు అయ్యా బాబు, ఇవాళ ఎన్టీ రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా నేను ఈ మాట అడుగుతున్నాను. తెలుగుదేశం పార్టీ ఏ పునాదుల మీద పుట్టింది? కాంగ్రెస్ వ్యతిరేక పునాదుల మీద పుట్టింది. పచ్చి కాంగ్రెస్ వ్యతిరేకంగా మాటలు మాట్లాడారు ఎన్టీ రామారావు గారు ఆ రోజు. ఆయన మాట్లాడిన పలు బహిరంగ సభల్లో నేను ప్రత్యక్ష సాక్షిని. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మీ స్వాధీనం అయిన తర్వాత మీరు కొంతకాలం బీజేపీతో సఖ్యతగా ఉన్నప్పటికీ మళ్ళీ మధ్యలో విడిపోవటం ఏం చేశారు? 2019 ఎన్నికల్లో బీజేపీ పొత్తులో ఉంటూ కూడా ఎన్నికల సంవత్సరం వచ్చేసరికి బీజేపీతో తెగతెంపులు చేసుకొని అమరావతి రాజధాని విషయంలో మట్టి వేశారు, దుమ్మేశారని మోడీ గారిని ఇష్టం వచ్చినట్టు విమర్శించి ఎవరితో పొత్తు పెట్టుకున్నారయ్యా? కాంగ్రెస్ పార్టీతో. నిజంగా ఎన్టీ రామారావు బతికుంటే ఆయన ఆ రోజు ఆత్మహత్య చేసుకొని ఉండేమో. ఆయన వర్ధంతి రోజైనా మేల్కొండయ్యా. కాంగ్రెస్తో మీ జత కట్టడం ఏమిటి? అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక విధానము, తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో ఇంకొక విధానం ఉంటుందా? జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నారు, ఎక్కడ పోటీ చేయరు. జాతీయ పార్టీ, జాతీయ అధ్యక్షుడు, జాతీయ ప్రధాన కార్యదర్శులు అని చెప్పుకుంటారు. సిగ్గు కదా? సిగ్గుచేటుగా లేదా? అసెంబ్లీ ఎన్నికల్లో ఏం జరిగిందండి? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2023లో ఏం జరిగింది? గాంధీ భవన్లో తెలుగుదేశం జెండాలు వెలిసాయా లేదా? జిందాబాద్ అని చెప్పి అన్నా అని పలికారా లేదా? 29 ఎన్నికల్లో సరే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది, పరిపాలన చేస్తున్నారు. దాదాపు 20 నెలల కాలం గడుస్తున్నది. బీజేపీ కేంద్రంలోని బీజేపీ నాయకత్వం అన్ని విధాలా మీకు సహకరిస్తున్నది. ఇవాళ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా అన్ని విధాలుగా సహకరిస్తూ ఉన్నది. మోడీ గారు ఎప్పుడు అడిగితే అప్పుడు మీకు అపాయింట్మెంట్ మీ అబ్బాయికి ఇస్తున్నారు, మీకు ఇస్తున్నారు. అనేక విషయాలు మీరు చర్చిస్తున్నారు, అనేక ప్రాజెక్టులు మంజూరు చేసుకుంటున్నారు. అభివృద్ధి పదంలో దూసుకుపోతున్నటువంటి పరిస్థితి ఉందని మీరే చెబుతున్నారు. అనేక పెట్టుబడులు వస్తున్నాయి. అమరావతి రాజధాని పనులు వేగంగా జరుగుతున్నాయి. పోలవరం ప్రాజెక్టును త్వరలో పూర్తి చేస్తామంటున్నారు. ఇదంతా ఎవరి సహకారం? కేంద్ర సహకారం ఉండబట్టే కదా. అనేక కేంద్ర సంస్థలు ఇవాళ అమరావతి రాజధానికి రాబోతున్నాయి, నిర్మాణాలు మొదలుపెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం జెండాలు పట్టుకొని మీ కార్యకర్తలు కూర్చున్నారు అంటే మీరు ఏం సిగ్నల్ ఇవ్వబోతున్నారండి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ తెలంగాణ ప్రజలకు కానీ? అని మొన్ననే చెప్పారు ఆయన అసెంబ్లీలో, మీ పరువు తీశారు చంద్రబాబు నాయుడు గారు, మీ పరువు తీశారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. ఏం తీశారు? రాయలసీమ ప్రాజెక్టును నేనే ఆపించాను అన్నాడు. అంటే మీరు ఆయన చెప్తే ఆపేశారా? ఎందుకు ఆ మాట అన్నారు? అది నిజం కాకపోవచ్చేమో కానీ ఎందుకు ఆ మాట అన్నారు అంటే మీరంటే లోకువా అయింది, అంటే మిమ్మల్ని చిన్న చూపు చూస్తున్నాడు, మీరంటే లెక్క జమలేదు ఆయనకు అని దాని అర్థం కాదా? మీ శిష్యుడని మీరు చెప్తారు, నా గురువు అని ఆయన చెప్తాడు. ఆయన రాజకీయ రంగ ప్రవేశమే తెలుగుదేశం. అలాంటి వ్యక్తి మీరు ఆయనకు లోకువ కాకపోతే ఆ మాట అసెంబ్లీలో సాక్షాత్ ఆ మాట అంటాడా? నేను చెప్తే రాయలసీమ ప్రాజెక్టు ఆపేశారని. అంటే ఆయన చెప్తే మీరు రాయలసీమ ప్రాజెక్టులు ఆపేస్తారా? లేకపోతే ఇతర ప్రాజెక్టులు ఆపేస్తారా? ఏంటి సార్, ఎక్కడ వెళ్తున్నాం మనం? మన పరిస్థితి ఏంటి? ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి? ఎన్డీఏ కూటమి పరిస్థితి ఏంటి? బీజేపీ తలెత్తుకొని తిరుగుతుంది రేపు. బీజేపీ వాళ్ళు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఏం చేస్తున్నారో, నిద్రపోతున్నారో లేదో తెలియదు నాకు. ఆలోచించుకోండి ఒకసారి. ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వాలో ఆలోచించుకొని ఇవ్వండి.